అనగనగా కాంతిపురం అనే ఒక గొప్ప రాజ్యం. ఆ రాజ్యాన్ని జయసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని కొలువులో బుద్ధిసేనుడు అనే ఒక వృద్ధ మంత్రి ఉండేవాడు. ఆయన ఎన్నో ఏళ్లుగా రాజుకు నమ్మకమైన సలహాదారుగా ఉంటూ ఎప్పుడూ నిజం చెప్పే మనిషి. మహారాజు చుట్టూ ఎప్పుడూ సామంతులు, వ్యాపారులు, వీరులు చేరుండేవారు. వారంతా రాజుని పొగుడుతూ తాము ఆయనకు ప్రాణమిత్రులమని చెప్పుకునేవారు. దీంతో జయసేనుడు తనకు ఎందరో నమ్మకమైన మిత్రులున్నారని గర్వంగా భావించేవాడు. తన అధికారం, తన సంపద ఎప్పటికీ ఇలాగే ఉంటాయని, ఈ మిత్రులంతా ఏ ఆపద వచ్చినా తన వెంటే నిలబడతారని అతను గట్టిగా నమ్మేవాడు. ఒకరోజు మిత్రులంతా గొప్పగా విందు జరుగుతోంది. ఆ విందుకు వచ్చిన సామంతుడు ఉగ్రసేనుడు, వ్యాపారి హేమచంద్రుడు, వీరుడు వీరభద్రుడు రాజుని పొగడ్తలతో ముంచెత్తుతారు. మహారాజా, మీరు లేకుండా ఈ కాంతిపురాన్ని నేను ఊహించలేను. మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను మహారాజా. అవును మహారాజా, నా సంపద, నా వ్యాపారం అన్నీ మీ చలువే. మీకు ఏ ఆపద వచ్చినా నేను మొదట అండగా నిలబడతాను. మహారాజా, నా కత్తి ఎప్పుడూ మీ సేవకే. మీకోసం యుద్ధంలో అండగా నిలబడడానికైనా నేను సిద్ధమే. మీలాంటి మిత్రులు ఉన్నందుకు నేను ధన్యుడిని. నాకు ఈ రాజ్యం, ఈ సంపద కంటే మీ స్నేహమే అసలైన ఆస్తి. ఆ మాటలకు తన మిత్రుల ప్రేమను తలుచుకొని విజయసేనుడు ఎంతో సంతోషిస్తాడు. కాని పక్కనే ఉన్న వృద్ధమంత్రి బుద్ధిసేనుడు మాత్రం చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. అది గమనించిన రాజు విందు ముగిశాక మంత్రిని పిలిచి ఇలా అడుగుతాడు. మహామంత్రి, అందరూ నా కోసం ప్రాణాలిస్తామని చెబుతుంటే మీరు మాత్రం ఎందుకు నవ్వారు? నాకింతమంది నమ్మకమైన మిత్రులు ఉన్నారు. ఇది నా అదృష్టం కాదా? మహారాజా, మన్నించండి. ఈ చుట్టూ చేరిన వారంతా మీ మిత్రులు కాదు, మీ నీడలాంటివారు. ఈ ఎండ ఉన్నంతవరకే నీడ మనతో ఉంటుంది. చీకటి పడగానే ఆ నీడ మాయమైపోతుంది. మీ అధికారం అనే సూర్యుడు వెలుగుతున్నంతవరకే వీళ్లు మీ చుట్టూ ఉంటారు. ఒక్కసారి ఆ వెలుగు ఆరిపోతే వీళ్లల్లో ఎవ్వరూ మీ పక్కన నిలబడరు. ఇది నేను నమ్మను మహామంత్రి. నా మిత్రులపై మీరు ఇంత తేలికగా మాట్లాడడం సరికాదు. వారి ప్రేమ నిజమైనది. ఇన్నేళ్లుగా వాళ్ళు నాతోనే ఉన్నారు. నా సుఖదుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. మహారాజా, వాళ్లు మీ సుఖంలో పాలు పంచుకుంటున్నారు నిజమే. కానే మీ దుఃఖాన్ని ఎప్పుడైనా చూశారా? విందులు, వేడుకలు ఉన్నప్పుడు అందరూ స్నేహితులే. అసలైన స్నేహం ఆపద వచ్చినప్పుడు తెలుస్తుంది. మీరు అన్నదే నిజమైతే నాకు సంతోషమే. కాని ఒక్కసారి పరీక్షించి చూడటంలో తప్పే ఉంది. సరే మహామంత్రి, అలాగైతే మీ పరీక్ష ఏమిటో చెప్పండి. నా మిత్రుల ప్రేమను నేను నిరూపించుకుంటాను. మహారాజా, మీకు ఆపద వచ్చిందని, పొరుగురాజుతో జరిగిన యుద్ధంలో మీరు ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయారని ఒక వార్తను రాజ్యమంతా వ్యాపింపచేద్దాం. ఆ తర్వాత మీరే ఒక సామాన్యుడి వేషంలో వీళ్ళ దగ్గరకు వెళ్లి సహాయం అడగండి. అప్పుడు ఎవరు నిజమైన మిత్రులో, ఎవరు కేవలం నీడలో మీకే స్పష్టంగా తెలుస్తుంది. మంత్రి మాటలు రాజుకి సవాలుగా అనిపిస్తాయి. తన మిత్రుల ప్రేమను నిరూపించుకోవాలని ఆ పరీక్షకు ఒప్పుకుంటాడు జయసేనుడు. మరుసటి రోజు మంత్రి బుద్ధిసేనుడి ఏర్పాటుతో రాజ్యమంతా ఒక వార్త కారుచిచ్చులా వ్యాపిస్తుంది. పొరుగురాజు అకస్మాత్తుగా దండెత్తి రావడంతో జయసేనుడు యుద్ధంలో ఘోరంగా ఓడిపోయాడని, రాజ్యాన్ని, సింహాసనాన్ని, సర్వస్వాన్ని కోల్పోయి ప్రాణాలు దక్కించుకోవడానికి ఒంటరిగా పారిపోయాడని ప్రజలంతా నమ్ముతారు. ఇక చిరిగిన సాధారణ దుస్తులు ధరించి ఒక బాటసారిలాగా రాజు రాజమందిరం నుండి బయలుదేరుతాడు. వీధుల్లో నడుస్తుంటే కొందరు ప్రజలు పాపం, రాజ్యం పోగొట్టుకున్న రాజు అని జాలిపడతారు. మరికొందరు పట్టించుకోకుండా వెళ్లిపోతారు. ఆ దృశ్యాల్ని చూస్తూ బరువెక్కను మనసుతో నడుచుకుంటూ తన మొదటి మిత్రుడైన సామంతుడు ఉగ్రసేనుడి భవంతికి చేరుకుంటాడు. ఉగ్రసేనుడి భవంతి ముందు నిలబడి రాజు తల ఊపుతాడు. బయటకొచ్చిన ఉగ్రసేనుడు దీనస్థితిలో ఉన్న రాజును చూసి ఆశ్చర్యపోతాడు. మిత్రమా ఉగ్రసేన, నన్ను గుర్తుపట్టావా? యుద్ధంలో నేను సర్వం కోల్పోయాను. ఉండడానికి చోటు, తినటానికి తిండీ లేదు. నా కోసం ప్రాణమిస్తానన్నావుగా. ఈ ఆపదలో నాకు కాస్త ఆశ్రయాన్నివ్వవా? ఛీ! రాజ్యం పోగొట్టుకున్న నిన్ను ఇంట్లో పెట్టుకుంటే రేపు ఆ కొత్త రాజుకు తెలిస్తే నా పని అయిపోతుంది. నీతో స్నేహం ఉందని తెలిస్తే నా సంపదంతా పోతుంది.
వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే నా భటులతో గెంటించాల్సి వస్తుంది. అని రాజు మొహం మీదే తలుపు దడాలమని మూసేస్తాడు ఉగ్రసేనుడు. మీకోసం ప్రాణాలిస్తాను అని మొన్ననే ప్రమాణం చేసిన మిత్రుడి నిజస్వరూపం చూసి రాజు మనసు చివుక్కుమంటుంది. ఒక్కడే ఇలా ఉన్నాడు, మిగతా వాళ్లు తప్పకుండా నాకు అండగా నిలబడతారు అని తనను తాను సమాధాయించుకుంటాడు. అక్కడ్నుంచి బరువెక్కిన హృదయంతో వ్యాపారి హేమచంద్రుడు ఇంటికి బయలుదేరుతాడు. హేమచంద్రుడి దుకాణం ముందు నిలబడి ఆశగా అతన్ని పిలుస్తాడు రాజు. హేమచంద్ర, నా ఆపదలో మొదట అండగా నిలబడతానన్నావుగా. ఇప్పుడు నేను సర్వం కోల్పోయాను. కాస్త ధనం, కాస్త ఆశ్రయం ఇచ్చి నన్ను ఆదుకోవా మిత్రమా. అయ్యో, నువ్వింకా రాజువని అనుకుంటున్నావా ఏంటి? ఇప్పుడు నువ్వు రాజువు కాదు, ఒక బిచ్చగాడివి మాత్రమే. నేను వ్యాపారిని. లాభం ఎక్కడ ఉంటే నా స్నేహం అక్కడే. పోయిన రాజుకు సహాయం చేసి కొత్త రాజు ఆగ్రహానికి గురై నా వ్యాపారాన్ని నేను నాశనం చేసుకోలేను. ఎవరో ఒకడు వచ్చి తానే రాజునని చెబితే నమ్మటానికి నేనేమైనా వెర్రివాడినా? దయచేసి ఇక్కడి నుండి వెళ్ళవు, నా వ్యాపారానికి అడ్డురాకు అని ముఖం తిప్పుకునే లోపలికి వెళ్ళిపోతాడు హేమచంద్రుడు. తన సంపదంతా రాజు చలువా అని చెప్పిన వ్యాపారుడి కూడా ఇలా ముఖం చాటేయడంతో రాజుకు మంత్రి మాటలు మరోసారి గుర్తొస్తాయి. అయినా ఇద్దరిలా చేసినా నాకోసం అండగా నిలబడతాడన్న వీరభద్రుడు మాత్రం నన్ను వదిలిపెట్టడు అనే చివరి ఆశతో నగరం అవతలి వీధిలో ఉన్న వీరుడు వీరభద్రుడి ఇంటికి అలసిన అడుగులతో బయలుదేరతాడు రాజు. వీరభద్రుడి ఇంటి ముందు రాజు ఆగి అతన్ని పిలుస్తాడు. వీరభద్ర, నా కోసం అండగా నిలబడతానన్నావుగా వీరుడా. ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను. నాకు నీ అండ కావాలి. నన్ను ఆదుకో మిత్రమా. ఎవర్రా నువ్వు? నిన్నెప్పుడూ నేను చూడలేదే. నేను ఎప్పుడు ఏ ఓడిపోయిన రాజుకు మాట ఇవ్వలేదు. నేను అండగా ఉండేది గెలిచే వాళ్ళ పక్షాన్నే, ఓడిపోయి పారిపోయే పిరికి వాళ్ల కోసం కాదు. నీలాంటి వాడితో మాట్లాడితే నా పరువు పోతుంది. ఇంకోసారి నా ఇంటి వైపు వస్తే నిన్ను కఠినంగా శిక్షిస్తాను, జాగ్రత్త అంటూ ద్వేషంతో రాజును తీవ్రంగా హెచ్చరించి గెంటేస్తాడు వీరభద్రుడు. ఆపదలో అండగా నిలుస్తామన్న ముగ్గురు మిత్రులు ఇలా ముఖం చాటేయడంతో రాజు పూర్తిగా నిరాశ చెందుతాడు. అలసిపోయి ఆకలితో విచారంగా ఒక చెట్టు కింద కూర్చొని తనలో తాను ఇలా అనుకుంటాడు. బుద్ధిసేనుడు చెప్పింది అక్షరాల నిజం. వీళ్ళంతా నా నీడ మాత్రమే. నా అధికారమనే ఎండ ఉన్నంతవరకే నా చుట్టూ ఉంటారు. ఈ చీకటిలో నాకు ఒక్క మనిషి కూడా దిక్కు లేకుండా పోయాడు. ఏ మిత్రుల కోసం నేను ఎన్నో చేశానో వాళ్లే ఈరోజు నన్ను కుక్కను తరిమినట్టు తరిమేశారు. అసలు ఈ లోకంలో నిజమైన మిత్రులు అంటూ ఎవరైనా ఉంటారా? ఆ సమయంలో రాజుకు చిన్నప్పటి తన ప్రాణ స్నేహితుడు మాధవుడు గుర్తొస్తాడు. మాధవుడు ఒక పేద రైతు. రాజు సింహాసనం ఎక్కిన తర్వాత వారిద్దరూ కలవక చాలా కాలమైంది. చివరి ప్రయత్నంగా ఊరి చివర ఉన్న మాధవుడి చిన్న గుడిసె చేరుకుంటాడు రాజు. గుడిసె ముందు రాజును చూసిన మాధవుడు అతని దీనస్థితి చూసి కంగారుపడి పరిగెత్తుకుంటూ వస్తాడు. జయసేన, నువ్వేనా ఇది? ఈ దుస్తులేంటి? ఈ స్థితి ఏంటి మిత్రమా? ఏం జరిగింది? రా, ముందు లోపలికిరా. మాధవ, యుద్ధంలో నేను నా రాజ్యాన్ని, సర్వస్వాన్ని కోల్పోయాను మిత్రమా. ఇప్పుడు నేనొక బిచ్చగాడిని. నా కోసం అండగా నిలుస్తామన్న వాళ్ళంతా నన్ను గెంటేశారు. నీ దగ్గర కాసేపు తలదాచుకోవచ్చా? చీచి, అదేం మాట మిత్రమా. ఇది నీ సొంత ఇల్లు అనుకో. నువ్వు రాజువైనా బిచ్చగాడివైనా నాకు మాత్రం నా చిన్ననాటి స్నేహితుడివే. నా దగ్గర సంపద లేకపోవచ్చు, కాని నీకు పంచిపెట్టడానికి ప్రేమకు ఏ కొదవాలేదు. రా, ముందు కాళ్ళు కడుక్కో, కాసేపు సేద తీరు. నా దగ్గర ఉన్న ఈ పిడికడు అన్నం మనిద్దరం పంచుకు తిందాం అని ఎంతో ఆప్యాయంగా రాజును లోపలికి తీసుకెళ్తాడు మాధవుడు. రాజును కూర్చోబెట్టి తన దగ్గరున్న కాస్త నీళ్లు, మజ్జిగ ఇచ్చి దాహం తీరుస్తాడు. తన దగ్గరున్న కొద్దిపాటి అన్నాన్ని రాజు కొడ్డించి ఆయన కష్టానికి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ముందు నువ్వు కడుపు నిండా తిను మిత్రమా, నేను తర్వాత తింటానులే. ఆకలితో అలసిపోయిన నీ ముఖంలో ఈ దిగులు నేను చూడలేకపోతున్నాను. మిత్రమా, నువ్వేమీ బాధపడకు. రాజ్యం పోతే పోయింది, ప్రాణం ఉంది కదా. రేపటి నుంచి నాతో పాటు పొలంలో పనిచేద్దువుగాని ఇద్దరం కష్టపడి బతుకుదాం. నీకు ఏ లోటు రానివ్వను. నా చివరి మెతుకు కూడా నీతో పంచుకుంటాను
ఆ మాటలకు రాజు కళ్ళు చెమ్మగిలుతాయి. తనకు సర్వం ఉన్నప్పుడు చుట్టూ చేరిన వాళ్ళెవ్వరూ ఆపదలో తోడు నిలవలేదు. కాని ఏమీ లేని ఈ పేద మిత్రుడు తన చివరి మెతుకును పంచుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. నిజమైన స్నేహమంటే ఇదేనని రాజుకి అర్థమవుతుంది. మరుసటి రోజు ఈ విషయం తెలుసుకోవడానికి వచ్చిన మంత్రి బుద్ధిసేనుడు రాజా సైనికులతో మాధవుడి గుడిసె దగ్గరికి వస్తాడు. వారిని చూసి మాధవుడు భయపడతాడు. అప్పుడు రాజు లేచి నిలబడి ఇలా అంటాడు. భయపడకు మాధవ, ఈ సైనికులు నిన్నేమీ చెయ్యరు. నిజానికి నేను రాజ్యాన్ని కోల్పోలేదు. ఇదంతా నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకోవటానికి నా మంత్రి సలహాతో నేను పెట్టిన పరీక్ష. నా అధికారం చూసి చుట్టూ చేరిన వాళ్ళంతా నేను కష్టంలో ఉన్నానని తెలియగానే తలుపులు మూసేశారు. నా పైకి తిరగబడ్డారు. కానీ ఏమీ లేని, ఏమీ ఆశించని నువ్వు మాత్రం నా చివరి మెతుకును నాతో పంచుకున్నావు మిత్రమా. ఈ రాజ్యంలో నాకు దొరికిన ఏకైక నిజమైన మిత్రుడివి నువ్వే. మహారాజా, నాకు ఇవేమీ తెలియదు. నేను నిన్ను రాజుగా చూడలేదు. నా చిన్ననాటి స్నేహితుడిగానే చూశాను. ఆపదలో ఉన్న మిత్రుడికి సాయం చేయడం నా ధర్మం, అంతే. అదే నీ గొప్పతనం మాధవ. స్థానం, పదవి చూడకుండా మనసు చూసే నీలాంటి వాళ్లే ఈ లోకంలో అరుదు. ఈ రోజు నుండి నువ్వు నా ఆస్థానంలో గౌరవనీయమైన స్థానంలో ఉంటావు. నీలాంటి నిజాయితీపరుడు సలహాలే ఈ రాజ్యానికి నిజమైన ఆభరణాలు. నీ ప్రేమే నాకు చాలు మిత్రమా. ఏ పదవి ఇచ్చినా నేను మాత్రం ఎప్పటికీ నీ చిన్ననాటి స్నేహితుడు మాధవుడిగానే ఉంటాను. ఆ తర్వాత రాజు తన ఆస్థానానికి తిరిగొస్తాడు. అండగా ఉంటామని పొగిడి ఆపదల మొహం చాటేసిన ఉగ్రసేనుడు, హేమచంద్రుడు, వీరభద్రుడు ముగ్గురిని సభకు పిలిపిస్తాడు. తాను పెట్టిన పరీక్ష గురించి, వారు ప్రవర్తించిన తీరు గురించి అందరి ముందు బయటపెట్టడంతో వారు సిగ్గుతో తలదించుకుంటారు. మహారాజా, మమ్మల్ని క్షమించండి. మీరు నిజంగా రాజ్యం కోల్పోయారని భయపడి అలా ప్రవర్తించాం మహారాజా. భయం వేరు, ద్రోహం వేరు ఉగ్రసేన. ఆపదలో ఉన్న మిత్రుణ్ణి ఆదుకోవటం మాని తలుపులు మూసి కఠినంగా మాట్లాడిన మీకు నా కొలువులో ఇక స్థానం లేదు. నేను లేనప్పుడు నా నీడలా మాయమైన వాళ్ళు నేను ఉన్నప్పుడు కూడా నాకు అక్కర్లేదు అని ఆ ముగ్గురిని తన కొలువు నుంచి బహిష్కరిస్తాడు రాజు. వృద్ధమంత్రి బుద్ధిసేనుడి వైపు తిరిగి రాజు ఇలా అంటాడు. మహామంత్రి, మీరు చెప్పింది అక్షరాలా నిజం. అధికారమనే ఎండ ఉన్నంతవరకే ఈ నీడలు నా వెంట ఉంటాయి. ఆ ఎండ ఆరిపోగానే ఒక్క నీడ కూడా మిగల్లేదు. మీ మాట వినకపోతే ఈ నీడలే నిజమైన మిత్రులని భ్రమపడుతూ ఉండిపోయేవాణ్ణి. మహారాజా, ఆపద అనేది ఒక అద్దం లాంటిది. అది మన చుట్టూ ఉన్నవారి అసలు ముఖాలను బయటపెడుతుంది. సుఖంలో నవ్వుతూ చుట్టూ తిరిగేవారిని కాదు. కష్టంలో కన్నీళ్లు తుడిచేవారిని చూసి మిత్రులు అని ఎంచుకోవాలి. మీరు ఈ నిజాన్ని గ్రహించడమే మీ నిజమైన విజయం. గుర్తుంచుకోండి ప్రజలారా, మన చుట్టూ చేరేవారందరూ కూడా మనకి మిత్రులు కాదు. వారిలో చాలా మంది కేవలం నీడలే. ఎండ ఉన్నంతవరకే నీడ మనతో ఉంటుంది. చీకటి పడగానే అది మాయమైపోతుంది. మన సంపద, మన అధికారం, మన అదృష్టం వెలుగుతున్నంత వరకే ఇలాంటి వారు మన చుట్టూ తిరుగుతారు. కానీ నిజమైన స్నేహితుడనేవాడు మన ఆపదలో, మన చీకటిలో కూడా మన పక్కనే నిలబడతాడు. అలాంటి ఒక నిజమైన మిత్రుడు 100 మంది నీడల కంటే విలువైనవాడు. అందుకే మిత్రుల విలువ మనకు సుఖంలో కాదు, కష్టంలోనే తెలుస్తుంది. మన చుట్టూ ఎంతమంది ఉన్నారనేది కాదు, ఆపదలో ఎంతమంది మిగులుతారు అనేది ముఖ్యం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా ఆనాటి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధర్మపురి అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరికి గ్రామ పెద్ద అయిన వీరభద్రయ్య ఎంతో ధర్మంగా, న్యాయంగా ఊరిని పాలిస్తున్నాడు. ఆయనకు వయసు పైబడ్డంతో తన తర్వాతి గ్రామ పెద్దను ఎన్నుకోవడానికి ఊరి జనాలందర్నీ రచ్చబండ దగ్గరకు పిలిపించాడు. అక్కడ ఆ ఊరిలో చురుకైన 3 యువకులు రామయ్య, సోమయ్య మరియు సూరయ్య నిలబడి ఉన్నారు. నా ప్రియమైన ధర్మపురి గ్రామ జనులారా, దయచేసి అందరూ శాంతించండి. మీ అందరికీ తెలుసు, నా వయసు మీద పడింది. ఇక నా దేహంలో పాత సత్తువ లేదు. ఈ ఊరి బరువు బాధ్యతలు మొయ్యడానికి ఒక సమర్థుడైన నాయకుడు కావాలి. దశాబ్దాలుగా నేను ఈ రచ్చబండ మీద కూర్చొని ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసుకున్నాను. ఇప్పుడు నా తర్వాత
ఈ పవిత్రమైన స్థానంలో కూర్చోవడానికి మన ఊరిలోని ఈ ముగ్గురు యువకులలో ఒకరిని ఎన్నుకోవాలని నిర్ణయించాను. అయ్యా వీరభద్రయ్య దొరా, మీలాంటి పాలకుడు మాకు మళ్ళీ దొరకడు. కానీ మీరు ఎవరిని ఎన్నుకున్నా మాకు సమ్మతమే. ఈ రామయ్యకు దేహబలం ఎక్కువ, సోమయ్యకు తెలివితేటలు ఎక్కువ, ఇక ఆ సూరయ్యకు జాలి దయ ఎక్కువ. మరి వీరిలో ఎవరిని ఆ కుర్చీలో కూర్చోబెడతారు దొరా? అదే రంగన్న, నా ముందున్న సమస్య. కేవలం బలం ఉంటే సరిపోదు, బుర్ర మాత్రమే ఉంటే సరిపోదు. గ్రామ పెద్దలకు అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. దాన్ని పరీక్షించడానికే ఈ ముగ్గురిని ఇక్కడికి పిలిపించాను. ఒరే రామయ్య, సోమయ్య, సూరయ్య, మీ ముగ్గురు ముందుకు రండి. దొండాలయ్య దొరా, మీరు ఒక్క మాట చెబితే ఈ ఊరి కోసం నా ప్రాణాలు ఇస్తాను. ఈ పక్క ఊరి వాళ్ళు ఎవరైనా మన మీదకు వస్తే వాళ్ళని తరిమి కొడతాను. ఆ పదవి నాకు ఇవ్వండి దొరా. ఆగురామయ్య, కండబలంతో ఊరిని పాలించలేమో. దొరా, నేను చదువుకున్నవాణ్ణి. మన ఊరిలో పంటలు ఎలా పండించాలి, పట్నం వెళ్ళి వ్యాపారం ఎలా చేయాలి, మన ఊరి సంపద ఎలా పెంచాలో నాకు తెలుసు. నా తెలివితేటలతో ఈ ఊరిని ఒక మహారాజ్యంలా మారుస్తాను. కాబట్టి ఆ అర్హత నాకే ఉంది. దొరా, మీరు పెద్దలు ఏది నిర్ణయించినా అందులో ఈ ఊరి మంచి దాగి ఉంటుందని నేను నమ్ముతాను. నాకు ఏ పదవుల మీద ఆశ లేదు. ఊరి కోసం సేవ చేసే భాగ్యం కలిగితే చాలు. సరే, మీ ముగ్గురి మాటలు విన్నాను. ఇదిగో, ఇక్కడ మట్టితో చేసిన 3 ఖాళీ కుండలు ఉన్నాయి. మీ ముగ్గురికి తలా ఒక కుండ ఇస్తున్నాను. ఈరోజు అమావాస్య. సరిగ్గా 15 రోజుల తర్వాత పౌర్ణమి నాడు మళ్ళీ మనమంతా ఇక్కడే కలుద్దాం. ఈ 15 రోజుల్లో మీరు ఈ ఖాళీ కుండను నిజమైన ధనంతో నింపి తీసుకురావాలి. ఎవడైతే తన కుండను అత్యంత విలువైన ధనంతో నింపి నా ముందుకు తెస్తాడో వాడే నా వారసుడు, ఈ ఊరికి కాబోయే గ్రామ పెద్ద. ఇదే నా ఆఖరి పరీక్ష. ఇంతేనా దొరా? ఇది నాకు వారం నీళ్లు తాగినంత సులువు. 15 రోజుల్లో ఈ కుండను పసిడితో నింపి మీ ముందు పెడతాను. మీరు రాసి పెట్టుకోండి, కాబోయే గ్రామ పెద్దలు నేనే. ఈ రామయ్య గారు వట్టి మూర్ఖుడు. కేవలం బంగారమే ధనం అనుకుంటున్నాడు. నిజమైన ధనం అంటే అధికారం, పత్రాలు. ఈ కుండను నేను ఇంకోలా నింపుతాను. సరే దొరా, మీ ఆజ్ఞను పాటిస్తాను. చిత్తం దొరా, మీరు చెప్పినట్టే చేస్తాను. ముగ్గురు తలా ఒక కుండ పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు రామయ్య ఊర్లో ఉన్న పెద్ద వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గరకు వెళ్ళాడు. ఏమయ్యా సుబ్బయ్య, లోపల ఉన్నావా? బయటకు రా, పని పడింది. ఏంది రామయ్య బాబు అంత గట్టిగా అరుస్తున్నారు? ఏంటి ఉదయాన్నే వచ్చావు? సుబ్బయ్య, నేను త్వరలో ఈ ఊరికి గ్రామ పెద్దను కాబోతున్నాను. నాకు చిన్న సాయం కావాలి. నీ దగ్గర ఉన్న బంగారు నాణేలు, వెండి ముద్దలు అన్నీ కుండలో వెయ్యి. అదేంటి రామయ్య బాబు, అదంతా నా కష్టం, నేనెందుకు ఇస్తాను? ఒరేయ్, నేను గ్రామ పెద్దను అయ్యాక నువ్వు ఈ ఊళ్ళో ఏ అడ్డంకి లేకుండా వ్యాపారం చేసుకోవాలంటే నన్ను సంతోషపెట్టాలి. లేదంటే నిన్ను నీ వ్యాపారాన్ని ఈ ఊరు నుంచి తరిమేస్తాను. నాతో పెట్టుకోకు, నేను అడిగిందివ్వో. అయ్యో దొరా, శాంతించండి. ఇదిగో నా దగ్గర ఉన్న బంగారు నాణేలు ఈ కుండలో వేస్తున్నాను. మీ దయ నా మీద ఉంచండి చాలు. మరోవైపు సోమయ్య ఊర్లో ఉన్న భూస్వాముల దగ్గరికి వెళ్ళాడు. రాత్రింబవళ్లు తన తెలివితేటలు ఉపయోగించి ఊర్లో ఉన్న సగం భూమి పత్రాలను తన పేరు మీద రాయించుకున్నాడు. ఆ పత్రాలను కొన్ని అరుదైన నవరత్నాలను కుండలో నింపుకున్నాడు. ఇప్పుడు చూద్దాం ఆ వీరభద్రయ్య దొర నన్ను ఎలా కాదంటాడో. ఈ భూమి పత్రాలే నా బలం. బంగారానికి అంటే భూమి విలువైనది అని ఆ రామయ్య గారికి తెలియదు. ఇక సూరయ్య విషయానికి వస్తే అతను కుండను పట్టుకుని ఊర్లో తిరుగుతున్నాడు. దారిలో ఒక ముసలి తాత ఎండకు తట్టుకోలేక చెట్టు కింద పడిపోయాడు. నాయనా, దాహంతో గొంతు ఎండిపోతుంది నాయనా, ప్రాణం పోయేలా ఉంది. గుక్కెడు నీళ్లు పోసి పుణ్యం కట్టుకో. అయ్యో తాత, ఒక్క నిమిషం ఆగు. ఇదిగో నా దగ్గర ఈ మట్టి కుండ ఉంది. దగ్గరలో ఉన్న వాగులోకి వెళ్ళి నీళ్లు తీసుకువస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. సూరయ్య పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఖాళీ కుండతో చల్లటి నీళ్లు తెచ్చి తాత దాహం తీర్చాడు. నీకు 100 ఏళ్ల ఆయుష్ ఉండాలి నాయనా. ఈరోజు నా ప్రాణం నిలబెట్టావు. ఈ ముసలోడి దీవెనలు నీకు ఎప్పటికీ ఉంటాయి. మరో రోజు సూరయ్య ఊరి చివర వెళ్తుంటే ఒక గుడిసెలో నుంచి ఒక ముసలి అవ్వ మూలుగు వినిపించింది. లోపలికి వెళ్లి చూస్తే
ఆ అవ్వ జ్వరంతో వణుకుతూ పడి ఉంది. నాయనా, 2 రోజుల నుంచి పస్తులున్నాను. జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. లేచి గుక్కెడు గంజి కాసుకునే ఓపిక లేదురా. అవ్వా, నువ్వు బాధపడకు. ఈ కుండలో నేను గంజి కాచి తీసుకువస్తాను. నీ ఆకలి తీరుస్తాను. అలాగే వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఈ కుండలోనే మందులు నూరి తెస్తాను. 15 రోజుల గడువులో ఒకనాడు ఊరి దారిలో రామయ్య సోమయ్యలకు సూరయ్య ఎదురుపడ్డాడు. ఏంటి సోరయ్య, ఆ ఖాళీ కుండ పట్టుకొని ఊరంతా బిచ్చగాళ్ళ తిరుగుతున్నావు? నా కుండ చూడు, అప్పుడే సగానికి పైగా బంగారంతో నిండిపోయింది. నువ్వు ఇలానే తిరిగితే ఆ కుండలో చిల్లి గవ్వ కూడా పడదు. అవును సోరయ్య, రామయ్య చెప్పేది అక్షరాలా నిజం. ఊరి పెద్ద కావాలంటే దర్జా ఉండాలి. నీలాంటి వాడిని ఆ కుర్చీలో కూర్చోబెడితే మన ఊరికే అవమానం. నా మాట విని ఆ కుండను పగలగొట్టి పోటీ నుంచి తప్పుకో. నువ్వు నా పొలంలో పనికి కుదురుకో. నేను నీకు నెల నెల జీతం ఇస్తాను. రామయ్య, సోమయ్య, మీ దారిని మీరు వెళ్ళండి. నా కుండలో నేను ఏమి నింపుకోవాలో నాకు బాగా తెలుసు. పదవులు, హోదాలు నాకు ముఖ్యం కాదు. ఈ ఊరి జనాలు నావాళ్లు. వాళ్ల కన్నీళ్లు తుడవడానికి నా చేతిలో ఈ మట్టి కుండ ఉంటే చాలు. మీరు సంపాదించిన ఆస్తుల కంటే నేను సంపాదించే ఈ పుణ్యం చాలా. సరే సరే, నీ కర్మ. ఆ పౌర్ణమి రోజు దొరగారు నీ ఖాళీ కొండ చూసి నిన్ను ఊళ్ళో నుంచి తరివేయడం ఖాయం. ఇలా 15 రోజులు గడిచిపోయాయి. సూరయ్య ఆ కుండతో ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేస్తూనే ఉన్నాడు. పౌర్ణమి రోజు రాని వచ్చింది. ఊరి జనాలంతా రచ్చబండ దగ్గర చేరారు. వీరభద్రయ్య తన కుర్చీలో కూర్చున్నాడు. జనులారా, గడువు ముగిసింది. మీలో ఎవరు పౌర్ణమి నాటికి ఆ కుండలను నిజమైన ధనంతో నింపి తెచ్చారో వాళ్లే ఈ నా కుర్చీకి వారసులు. రామయ్య, ముందు నువ్వురా. నీ కుండలో ఏముందో చూపించు. రామయ్య గర్వంగా ముందుకు వచ్చి కుండ మీద ఉన్న గుడ్డని తీశాడు. అందులో బంగారు నాణాలు సూర్యరశ్మికి తళతళ మెరుస్తున్నాయి. చూశారా దొరా, మీరు ధనంతో నింపమన్నారు, నేను ఏకంగా బంగారంతో నింపాను. ఈ కుండ నిండా ఉన్న ఈ బంగారమే నా సత్తా. నేను గ్రామ పెద్దను అయితే మన ఊరు ఎంతో ధనవంతంగా మారుతుంది. ఇది చాలదా నేను ఈ ఊరిని ఏలడానికి? సరే రామయ్య, నీ సంపద చూశాను. పక్కకు నిలబడు. సోమయ్య, ఇప్పుడు నీవంతు. సోమయ్య నవ్వుతూ వచ్చి తన కుండను చూపించాడు. దొరా, ఆ రామయ్య బుర్ర తక్కువవాడు. బంగారం ఈ రోజు నుండి రేపు పోతుంది, కానీ నేను తెచ్చిన ధనం శాశ్వతమైనది. ఇదిగో చూడండి, మన ఊరిలో ఉన్న 100 ఎకరాల భూమి తాలూకు పత్రాలు ఇవి. వీటితో పాటు అరుదైన నవరత్నాలు ఇందులో ఉన్నాయి. భూమి ఉంటే ఎంత బంగారమైనా పండించవచ్చు. నాకున్న ఈ తెలివితేటలే నిజమైన ధనం. నన్ను గ్రామ పెద్దగా ప్రకటించండి. బాగుంది సోమయ్య, నీ తెలివితేటలు మెచ్చుకోదగ్గవే. నీ కుండ కూడా పక్కన పెట్టు సూరయ్య. రానాయనా, నువ్వు ఏ ధనంతో కుండను నింపావో ఊరి జనాలకు చూపించు. సూరయ్య నెమ్మదిగా ముందుకు వచ్చాడు. అతని చేతిలో ఉన్న కుండ ఖాళీగా ఉంది. అందులో సగం వరకు మట్టి, నీటి మరకలు తప్ప ఏమీ లేవు. దాన్ని చూడగానే రామయ్య, సోమయ్య పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. ఒరే సూరయ్య, నీకు పిచ్చి పట్టిందా ఏందిరా? దొరగారు ధనంతో తీసుకురమ్మంటే దాన్ని కడిగి తుడుచుకొని ఖాళీ కుండను తెచ్చావేంటి? ఇలాంటి దరిద్రుడు గ్రామ పెద్ద ఎలా అవుతాడు దొరా? నీకు కనీసం బుర్రలేదు సూరయ్య. ఆ కుండలో 10 రూపాయలు వేసుకొచ్చినా పరువు దక్కేది కదరా. దొరగారు పెట్టిన పరీక్షలో నువ్వు ఓడిపోయావు. ఎక్కడి నుండి వెళ్ళిపో. ఇద్దరూ నోరు మూయండి. సూరయ్య, వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. నీ కుండ ఎందుకు ఖాళీగా ఉంది నాయనా? 15 రోజులు నువ్వు ఏమి సంపాదించలేదా? క్షమించండి దొరా, మీరు అడిగినట్టే ఈ కుండను అత్యంత విలువైన ధనంతో నింపుకొద్దామనే బయలుదేరాను. కాని దారిలో దాహంతో ఉన్న ఒక తాత కనిపించాడు. నా దగ్గర ఇంకేమీ లేక ఈ కుండతోనే నీళ్లు తెచ్చి ఆయన ప్రాణం కాపాడాను. ఆయన నాకు 100 ఏళ్లు బతుకు అని ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాన్ని ఈ కుండలో వేసుకున్నాను. ఆశీర్వాదాలు కుండలో పడతాయారా పిచ్చోడా? నన్ను నవ్వించకు. ఆ తర్వాత ఆకలితో ఉన్న ముసలవ్వకు ఈ కుండలోనే గంజి కాచి పోశాను. అవ్వ కళ్ళలో కనిపించిన సంతోషాన్ని, కృతజ్ఞతను ఈ కుండలో దాచుకున్నాను. రోగంతో బాధపడుతున్న అవ్వకు ఈ కుండలోనే మందులు నూరి తెచ్చాను. వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈ కుండలో నింపుకున్నాను. ఇలా 15 రోజులు ఈ కుండను జనాల కన్నీళ్లు తుడవటానికి వాడాను దొరా. అందుకే కంటికి కనిపించే బంగారం ఇందులో లేదు, కాని
కంటికి కనిపించని ప్రేమ, నమ్మకం, జాలి, ఆశీర్వాదాలు అనే నిజమైన ధనంతో ఈ కుండ అంచు వరకు నిండిపోయింది దొరా. ఈ పరీక్షలో నేను ఓడిపోయినా నాకు బాధ లేదు. నాకు ఊరి ప్రజల ప్రేమ దొరికింది. అదే నాకు 10,000. సూరయ్య మాటలు వినగానే అక్కడ ఉన్న జనాలందరూ చప్పట్లు కొట్టారు. ముసలి తాత ముందుకు వచ్చాడు. దొరా, ఆ రామయ్య బెదిరించి బంగారం లాక్కున్నాడు. ఆ సోమయ్య మోసంతో భూములు లాక్కున్నాడు. వాళ్ళు తెచ్చిన కుండల్లో ఉన్నది పాపం, మోసం. కాని ఈ సూరయ్య తెచ్చిన కుండలో మా ప్రాణాలు ఉన్నాయి దొరా. మా అందరి మద్దతు సూరయ్యకే. ఒరే రామయ్య, సోమయ్య, విన్నారా ఆ తాత మాటలు? అధికారం అంటే ప్రజలకు భయపెట్టడం కాదు, వాళ్ళ ఆస్తులు లాక్కోవడం అంతకంటే కాదు. నాయకుడు అంటే ప్రజల కష్టం తీర్చేవాడు. నిజమైన ధనం అంటే బీరువాలో ఉండేది కాదు, 10 మంది గుండెల్లో సంపాదించుకునే స్థానం. సూరయ్య చూపించిన దయ, సేవాగుణమే అత్యున్నతమైన సంపద. నా ఆఖరి పరీక్షలో గెలిచింది సూరయ్యే. ఈ రోజు నుంచి ఈ ధర్మపురి గ్రామానికి పెద్ద సూరయ్యే. నన్ను క్షమించండి దొరా. అధికారం వస్తుందన్న ఆశతో నేను మనిషిని అన్న విషయమే మర్చిపోయాను. నా కండబలాన్ని చూసుకుని విర్రవీగాను. ఇక నుంచి ఎవరి జోలికి పోను. సూరయ్యే మన గ్రామ పెద్ద కావడానికి అన్ని విధాలా అర్హుడు. అవును దొరా, నేను నా స్వార్థం కోసం నా తెలివితేటలను, మోసాలను వాడాను. సూరయ్య లాంటి నిజాయితీపరుడు చేతిలో మన ఊరు సురక్షితంగా ఉంటుంది. సూరయ్య, పెద్ద మనసుతో నన్ను క్షమించు. అలా అనకండి అన్నలారా. మనమంతా ఒకటే తల్లి లాంటి ఊరి బిడ్డలం. మీ బలాన్ని, మీ తెలివితేటలను కూడా మన ఊరి మంచి కోసమే వాడండి. మనమంతా కలిసికట్టుగా ఉంటే మన ధర్మపురి గ్రామమే ఒక స్వర్గం అవుతుంది. జనాలందరూ సంతోషంతో జయ జయ ధ్వానాలు చేశారు. రామయ్య, సోమయ్య సిగ్గుతో తల దించుకుని సూరయ్యకు అండగా నిలబడ్డారు. సూరయ్య నమస్కరిస్తూ వీరభద్రయ్య ఆశీర్వాదం తీసుకున్నాడు. తన సేవాగుణమే నిజమైన సంపదగా మారి అతన్ని ఒక గొప్ప నాయకుణ్ణి చేసింది.